నమస్తే. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున 10 కార్మిక సంఘాలు కలిసి మొత్తం 31 కోట్ల మంది కార్మిక సంఘాలు కలిసి ఒక పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ధర్నా చౌక్ వరకు ఒక పెద్ద ఎత్తున కూడా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడడం అసలు ఎందుకు ఈరోజు సమ్మె చేయాల్సి వస్తుంది, ఏదైతే ఏ సంఘాలు పాల్గొంటా ఉన్నాయని చెప్పి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ సంఘాలు పాల్గొంటా ఉన్నాయి, అసలు ఎందుకు ఈ సార్వత్రిక సమ్మెను ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ అన్నీ అంటే దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ ఒక్క బిఎంఎస్ తప్ప. బిఎంఎస్ ఎందుకంటే బీజేపీకి అనుకూలమైన సంఘం కాబట్టి అఫిలియేటెడ్ టు బీజేపీ కాబట్టి ఆ సంఘం ఒక్కటి తప్ప అన్ని సంఘాలు ఈరోజు పార్టిసిపేట్ అవుతాయి. దాదాపు మా అంచనా ఏంటంటే 30 కోట్ల మంది వర్కర్స్ ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూటగట్టి కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నాడు. ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వేస్ కానీ అన్నింటినీ, భూమిలో ఉన్న ఖనిజాలను కానీ, ఆకాశంలో ఉన్న స్పెక్ట్రమ్, విమానాశ్రయాలు, ఓడరేవులు అన్నింటినీ కూడా ఈరోజు ఏంటంటే కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నాడు. దానివల్ల ఏంటంటే నిరుద్యోగం పెరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం కాలంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోయారు. నిరుద్యోగులు పోయి జంతర్ మంతర్ దగ్గర ఉండి మాకు ఉద్యోగాలు కావాలంటే పకోడా వేసుకోండి, లేకుంటే సమోసాలు వేసుకున్నా కూడా ఉపాధి కిందనే వస్తుంది, అది ఆ పని చేయండి అని చెప్పాడు. అంటే దుర్మార్గమైనటువంటి ఒక బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. రైతులను ఏం చేశాడో మీరు చూశారు. దాదాపు ఒక సంవత్సరం పైన వేసి 700 మంది చనిపోతే కానీ మాట్లాడడానికి రాలేదు. ఈరోజు మణిపూర్ మంటలో కాలిపోతుంటే అక్కడికి వెళ్ళాడు. అంటే ఈ దేశ ప్రజల గురించి లేదా ఆయనకి? ఎంతసేపు అదానీ, అంబానీలు వాళ్ళ ఆస్తులు పెంచడానికి. ఈరోజు అడవుల్లో ఉన్న ఆదివాసులంతా తరిమేసి అక్కడ ఉన్న ఖనిజాలు అదానికి అప్పచెప్పాలి, లేకుంటే వేదాంతం కంపెనీకి అప్పచెప్పాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకొరకే నక్సలైట్లు అని పేరు పెట్టి చంపుతూ ఉన్నాడు. అది అటువంటివి అన్నీ చేస్తూ ఉన్నాడు. మేము పెన్షనర్లుగా పెన్షను మాకు ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో 2007లో పిఆర్సీ వచ్చింది, పెన్షన్ రివిజన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరగలే, దాదాపు 18 ఏళ్ల నుంచి. మాకేం చెప్పారంటే బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అప్పుడు మెరుగైన వేతనాలు ఉంటాయి, బిఎస్ఎన్ఎల్లో బోనస్ ఉంటుంది అని అన్నారు. కానీ అది అయిన తర్వాత అంటే దీన్ని నాశనం చేయడానికి బిఎస్ఎన్ఎల్కు ఫార్మేషన్ చేశాం. అయితే అది అయిన తర్వాత మాకు నెల జీతాలు రావడమే కష్టమైపోయింది. 15 రోజులు లేటుగా, 20 రోజులు లేటుగా ఇవ్వడం. దాంతో భయపడిపోయి 80,000 మంది సంస్థ నుంచి విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇక దానితో పోటీ లేకుండా అయిపోయింది. ఆయన పోటీ ఉండొద్దనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, జియో వాడు పెరగాలి. అక్కడ జియో ఒక ప్రైమ్ మినిస్టర్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేశాడు. అది నంబర్ 1 సంస్థగా మారింది. మా బిఎస్ఎన్ఎల్ నాశనం అయిపోయింది. విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకొనియాడు, అనుమతి ఇవ్వడు. ఎందుకని అంటే ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తాడు, మాకు మటకం వేయడు. వాళ్ళేమో 90% మార్కెట్ను ఆక్రమించి ఉన్నారు, మేము 10% కూడా లేవు. అయినా కూడా మాకు ఇవ్వడు. ఈయన మటకం రాఫేల్ ఆయుధాలను తెచ్చుకోవచ్చు, విదేశీ ఆయుధాలన్నీ తెచ్చుకుంటాడు. ఈ ప్రైవేట్ కంపెనీలు ఏమో టెక్నాలజీ అంతా బయట నుంచి తెచ్చుకుంటారు. మన దేశ ప్రధానికి స్వదేశం అభివృద్ధి అయ్యే ఉద్దేశం లేదనుకోవచ్చు. ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు, కార్పొరేట్ సంస్థలు ఇవి డెవలప్ కావాలనేది ఆయన ఉద్దేశం. అందుకొరకు దేశాలన్నీ తిరిగిపోయి అదాని యొక్క వ్యాపారం ఖాయం చేసి వస్తూ ఉంటాం. మన దేశం గురించి కాదు, మన దేశంలో ఏదన్నా పరిశ్రమ పెట్టి ఉద్యోగాలు కల్పించాలి అటువంటిది కాదు. ఆయనకున్నదంతా అదాని పరిస్థితి. ఈరోజు మనం అమెరికా వాడు మన భారతీయులను బందిపోటు దొంగల్లాగా బేడీలేసి ఇండియాకు పంపితే నోరు విప్పలే. అదేవిధంగా పన్నులు విపరీతంగా పెంచాడు అమెరికా ట్రంప్, అయినా కూడా నోరు విప్పలే. అంటే ఛాతి కాదు ఉండాల్సింది, ధైర్యం ఉండాలి. మేఘా వేమూర్ అనే అమ్మాయి అమెరికా నడిబొడ్డు మీద నిలబడి నువ్వు చేస్తున్న తప్పు, పాలస్తీనా ప్రజలనంతా చంపుతా ఉన్నావు బాంబులేసి, అది మంచిది కాదు, ఈ అభివృద్ధికి అర్థం ఇది కాదు, సమాజాన్ని ఆదుకోవాలి కానీ సమాజాన్ని నాశనం చేసినందుకు అభివృద్ధి కాదు అని అమ్మాయి ప్రశ్నించింది. తెలుగు అమ్మాయి మేఘా వేమూరి అని పేపర్లో కూడా చూసేట్టు. కాబట్టి అట్లా దుర్మార్గమైనటువంటి పరిపాలన అక్కడ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ చేస్తా. ఎందుకు ఈ దేశ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రధాని ఈ దేశ ప్రజల భవిష్యత్తు గురించి ఎందుకని ఆలోచించట్లేదు? ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఆయనకు కావాల్సిందంతా అంబానీ, అదానీలు, వీళ్ళు వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో వీళ్ళను గెలిపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అది వయసు వర్ష వాళ్ళకేమో మన ఖనిజాలు ప్రభుత్వ రంగ దోచిపెట్టాలి, వాళ్ళేమో వీళ్ళని గెలిపించి తీసుకొస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు ఏంటంటే సరిహద్దు తగాదాలు సృష్టించి ఆ విధంగా ఓట్లు వేయించుకుంటాడు. ఇంతకుముందు మీరు చూస్తారు 2019లో 45 మంది సైనికులు చనిపోతే వాళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగాడు. మొన్నటి ఎలక్షన్లోనేమో మతము మంగళసూత్రాలు అన్నారు, వేరే మతం వాళ్ళను కించపరుస్తూ మాట్లాడుతూ ఓట్లు వేసుకుంటారు. ఈ విధంగా ఏంటంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినామంటే పరమత విద్వేషం కానీ సరిహద్దు తగాదాలు కానీ ఇవే మాట్లాడతాడు ఆయన. ఒక ప్రధాని దేశంలోని ప్రజలను విడదీసే విధంగా మాట్లాడకూడదు కదా. మీరు అందరూ చూస్తూ ఉంటారు, ఏ దేశంలో ప్రధాని అట్లా మాట్లాడరు. ఈయన మాట్లాడతాడు ఒక మతానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఆ విధంగా మాట్లాడతాడు. అందుకొరకు ఈరోజు ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థ నాశనం చేయాలని ఆయన ఉద్దేశం. నేను రామచంద్రుడు. అంటే కార్మిక చట్టాలు కొన్ని కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎటువంటి చట్టాలు అవి? చట్టాలు 4 కోడ్స్ ఏవైతే ఉన్నావో దానివల్ల 10 గంటలు 12 గంటలు పని గంటలు పెంచుతాడు. పెంచి యజమానులు బాగుపడతారు, వాళ్ళ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తుల జీతాలు ఏం పెరగవు, అట్లనే ఉంటాయి. జీతాలు పెంచమని అడగడానికి కూడా హక్కు లేదు. ఇంకా ఆ కోడ్స్ వచ్చిన తర్వాత సంఘం పెట్టుకునే హక్కు లేదు, బార్గెనింగ్ చేసే హక్కు ఉండదు, పని గంటలు పెంచుతూ ఉంటారు. ఇది కోర్స్ అనేది. అంటే ఇది కరోనా టైంలో తీసుకొచ్చాడు. రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, విద్యకు వ్యతిరేకంగా కూడా తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలందరూ అల్లకల్లోలమయ్యి అప్పుడు ఉంటే ఈ చట్టాలు తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కార్మికులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ. మహిళల మీద చూడండి మీరు, ప్రతిరోజు అత్యాచారం, అఘాయిత్యం జరుగుతూ ఉంది. మణిపూర్లో ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగించి చంపితే నోరు విప్పలేదు. అటువంటి ప్రధాని ఉన్నాడు మనకు. అది ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? మా పెన్షను కంటిన్యూ చేయాలి. ఏదైతే ఈ మధ్యలో ఒకటి సవరణ చేసాడు, పెన్షను వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అని తెస్తూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే పెన్షన్ పెరగదు, ఏం లేదు. వాని ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు, లేకుంటే లేదు. పెన్షన్ పెరిగే సమస్య ఉండదు. అది ఇంకోటి యూనిఫైడ్ పెన్షన్, అగ్నిపథాన్ని తీసుకొచ్చిండు. ఎవరైతే సరిహద్దుల్లో పనిచేస్తారో సైనికులు, వాళ్లకు పెన్షన్ ఉండదు. ఈయన 5 ఏళ్ళు పనిచేస్తే ఈయనకు పెన్షన్ ఉంటుంది, కానీ ఆ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికులకు మాత్రం పెన్షన్ ఉండదు. అదే అగ్నిపథ్. కాబట్టి ఇట్లా పెన్షన్ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం మేము. 9వ తారీఖు ఏదైతే దేశవ్యాప్తంగా 25 కోట్లు కార్మికులు ఏదైతే సమ్మె పాల్గొంటున్నారో అది చాలా ఘోరమైన పద్ధతిలో ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి సమ్మెలో పాల్గొంటున్నాము. అసలు వాస్తవానికి చూస్తే ప్రభుత్వంలో రాకముందు భారతదేశంలో కొన్ని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఇలా తన ఉద్దేశాన్ని బట్టి పార్టీలు పెట్టుకోవడం ఇది ప్రజా పద్ధతిలో మంచిగానే ఉంది. కానీ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా ఎన్నుకుంటారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి కూర్చొని ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో అది కార్మికులకు వ్యతిరేకంగా, అది దేశ ప్రజలకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశాన్ని అభివృద్ధికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు తీసుకొని దేశం మీద రుద్దడము, దేశాన్ని అభివృద్ధిని ఆపడము, పింఛన్లో కటౌతీ చేయడము, ఈవెన్ ఎంత సిగ్గుమాలిన పని చేస్తున్నారంటే డిఏ 3 నెలలకు 6 నెలలకు ఏదైతే డిఏ కరువు భత్యం ఇస్తారో ఆ కరువు భత్యం వల్ల పింఛను పెరుగుతుంది. కరువు భత్యం యాడైతే బేసిక్ పింఛన్ పెరుగుతుంది. ఆ పింఛన్ ఎందుకు వీళ్ళకు పెంచాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒక డిఏ కట్ చేసుకోవడము, ఇష్టానుసారం డిక్లేర్ చేయడము, డిఏలో కూడా సరిగా ఇవ్వడం లేదు. డిఏలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కటౌతీ పెట్టడము. సపోజ్ 6% వస్తుంది ఈ 3 నెలల్లో, 6 నెలలు అనుకోండి, 3% ఇవ్వడము, 3% కట్ చేసుకోవడము. ఎందుకు ఈ దురుద్దేశం ఏంటంటే వాళ్ళది ఈ కార్మికులకు పింఛన్ ఎందుకు పెంచాలా? ఒకవేళ పింఛన్ పెరిగితే వాళ్ళకు మనమే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మన మీద భారం పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కార్మికులు కూడా ఎన్నుకున్నారు కదా, ప్రధాని మోడీ గెలవడంలో కార్మికులకు ఖచ్చితంగా ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకు ఈ విషయం? ఖచ్చి అబద్ధము. మీకు అన్నీ తెలుసు, మాకే కాదు మీకు మాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు పత్రిక నడిపిస్తున్నారు. కార్మిక లోకము మోడీకి
బీజేపీకి ఓటు వేయరు. ఎవరైతే మోడీ ఫేవరెట్లో ఉంటారో వాళ్ళు ఓటు వేసి ఉండొచ్చు వాళ్ళ ఇష్టానుసారంగా. కానీ వాస్తవానికి చూస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పార్టీని చాలా తక్కువ మంది లైక్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశాన్ని మీకు తెలుసు 1977లో ఇందిరాగాంధీ ఓడిపోవడము, ఏ విధంగా ఓడిపోయింది, ఏ విధంగా ఓడించారు జనతా పార్టీ, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సమయంలో వాళ్ళు డబల్ గోల్ బ్యాలెట్ పేపర్ తోటి ఎలక్షన్ అయ్యేది. ఆ సమయంలో బ్యాలెట్ బాక్సులు దొంగతనం చేసి నదులలో వాగులలో పడేసి వాళ్ళ సొంతం బ్యాలెట్ పేపర్లు తెచ్చి ఎంచుకున్నారు. ఆ విధంగా ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ చంపడము దేశ దురదృష్టం. అంటే నిజంగా ప్రజలు ఎన్నుకుంటే కాలే అరే నిజంగా ప్రజలు ఎన్నుకోవడం కాదు. ఇప్పుడు ప్రజెంట్ పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఎన్నికలు జరుగుతుందో దాంట్లో ఎన్ని అవకతవకలు నడుస్తున్నాయి మీకు మాకంటే బాగా తెలుసు. మీరు ఒక పత్రిక నడిపిస్తున్నారు కాబట్టి మీరే ఎక్కువ జనాలకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాలు ఈ దేశం చాలా పెద్దది. ఎవరికి ఎక్కడ మనకు హైదరాబాద్లో ఏం జరుగుతుంది ఇక్కడ సికింద్రాబాద్లో తెలియదు. పేపర్లో వస్తేనే మీ ద్వారా తెలిస్తేనే మనకు తెలుస్తుంది. ఈ విధంగా దేశాన్ని విభజించి పాలించడం వల్ల దేశానికి నష్టమే, పార్టీకి కూడా నష్టమే. పార్టీ మళ్ళీ రాబోయే సమయంలో పార్టీ రాబోదు. ఇది డిసిషన్, ఇది ప్రజలది డిసిషన్ ఉంటుంది. ఆ రోజులు దూరం లేవు, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంది. మీకు ఇంతకుముందు క్షమించాలి, దేశ పక్షంలో దేశానికి ప్రజల పక్షంలో ఎవరైతే నాయకులు పని చేస్తుండేనో వాళ్ళను చంపేయడము ఇది పెద్ద కుట్రగా మారింది. ఇద్దరు దేశ నాయకులు ఏదైతే చచ్చిపోయారో ఆ తర్వాత దేశంలో కొంతమందికి నేను ప్రధానమంత్రి అవ్వాలని ఉద్దేశంతో ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యారు. కానీ దేశానికి వృద్ధి ఏం చేశారు? ఏమీ లేదు. దేశం అక్కడనే ఉంది. ఈ బీజేపీ సమయంలో గత 11, 12, 10 ఏళ్లలో దేశము కొన్ని సంవత్సరాలు వెనుకబడిపోయింది. ఆ అభివృద్ధి రావాలంటే మళ్ళీ కొన్ని ఏళ్ళు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఏళ్ళు మనం కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు దేశం గురించి మంచిగా నేను కోరుకునేది ఏంటంటే కార్మికులు ఏదైతే చేస్తున్నారో ఇవాళ దేశవ్యాప్తంగా దాన్ని ఇమీడియట్గా మన ప్రధానమంత్రి ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలుగుతారని. ఒకవేళ మీ పార్టీ అనుకూలంగా ఉండాలంటే, మీ పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మతపరమైన దుష్ప్రచారాలు మానేయాల. ఇవాళ చూస్తున్నాం మేము, ఏడ చూసినా ఆడపిల్లలు, ఏ మతంకు సంబంధించిన ఆడపిల్లకు సురక్షిత లేదు. మానభంగాలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయో మాకేం తెలుసు, పేపర్లోనే వస్తాయి, మనకు తెలుస్తుంది. ఈ విధంగా దేశం నడుస్తుంది. ఇవన్నీ ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది ఉంది. ప్రధానమంత్రి ఒక నిర్ణయానికి వచ్చి కార్మికులకు, ఇటు దేశ ప్రజలకు, ఇటు దేశానికి మంచి అభివృద్ధి పద్ధతిలో నడిపించాలని కోరుకుంటున్నాం. सर डिमांड ये है मेनली, अभी 8 पे कमीशन बैठा है, मार्च में भारत सरकार ने बैठाया, हर एक 10 साल में कमीशन बैठता है और हर एक को बराबर पेंशनर को भी, जो सर्विस होल्डर को भी देता है. इस बार में जो पेंशनर है 65 लाख है, ज़्यादा नहीं है. इतना 145 करोड़ का हमारा पब्लिक के से कंपेयर करने से इट इज़ नथिंग एल्स, वेरी सिंपल स्ट्रेंथ है. उतने लोगों को तुम वंचित करके ये 8वां कमीशन में भाग नहीं ले रहा, हम लोग अलग कर दिया, नहीं मिलेगा बोल के ये चल रहा है. 1 जनवरी से लागू होना है, तो हम लोग कहाँ जाएंगे? हम बीवी बच्चे कहाँ जाएंगे? आजकल महंगा देख रहे ना, कितना सब्जियां देख रहा, 80 रुपये से नीचे है ही नहीं. देखे होगा आप लोग, 80 रुपये से नीचे है ही नहीं. सिलेंडर तो है वही 955 फिर कर दिया. पहले 400 में देता था, कितना साल हम देखते रहे उसके नीचे ही रहता था. अभी कितना कर रहा करके आप 145 करोड़ जनता में 140 करोड़ लोग तो गैस यूज़ करता होगा. 5 करोड़ को छोड़ दो, आप 1 रुपये बढ़े थे, कितना रुपया हो गया? इतना पैसा कहाँ जा रहा? तुम इसी तरह पेट्रोल भी 50, 60, 55 की था, तो आजकल 100 से ऊपर है. 1 रुपये बढ़ जाए, आप हिसाब करो कितना करोड़ों लोग गाड़ियाँ यूज़ करता है पूरे हिंदुस्तान में.
इस तरह का तुम डीजल में भी, इधर से भी, गैस से भी, हर से लेता है, वो पैसा कहाँ जा रहा है? हम लोग का पैसा है, तुमको देने का तकलीफ हो रहा है। तुम जो है हमारा प्रजा बनकर, राजा बन करके, राजा तो प्रधानमंत्री है, सभी के लिए है, वो सिर्फ बीजेपी के लिए नहीं है, हिंदू ब्राह्मण के लिए नहीं है। हमारा भारत में जो भी इस मिट्टी में जन्म हुआ, हर एक इंसान का तो राजा है, सबको बराबर देखना। तुम नजबंदी करते हो, तुम एक चुना एक आदमी वो करते हो, तेल लगाते हो, ये अच्छी बात है क्या? पब्लिक कहाँ सोते रहे, जवान लोग सो रहे हैं, उस जमाने में जगते थे, जगने के वजह से हर एक आदमी एक साथ होने से उस जो है ब्रिटिश गवर्नमेंट से उतना बड़ा बीरंगी बंदूक होने से भी हमारा महात्मा गांधी का मतित्व में लाठी लेकर के जीत के दिखाया। तुम दिखाते हो, वो एकदम एक सूता कपड़ा था उसके शरीर में, सूता कपड़ा, धोती उसके पहन करके लंदन अमेरिका जाकर भाषण दे के आता था। तुम 20-20 लाख का एक दिन में ड्रेस पहन के हीरो बन के घूम रहा, पूरा वर्ल्ड में सफर कर रहा। आज तक कोई भी नेता इस तरह को घूमा नहीं। किसका पैसा से घूम रहा? कितना गाड़ियाँ रखा तुमने, कितना फ्लाइट रखा तू अपना पर्सनल, किसका है? ये सब कर सकता है। हमारा जवान को, हमारा पब्लिक को देश सेवा किया है, उनको वंचित करके क्या मिलेगा तुम्हें? क्या मिलेगा? तुम्हारा तो परिवार नहीं है, तुम्हें क्या मालूम है? बीवी बच्चा होगा, खर्च करोगे, मार्केट जाओगे, तभी मालूम है। तुम आते ही एवरीथिंग अडानी अंबानी ला कर दे देता तुमको, छूट फूट, जहाँ भी काम होना वो पैसा देकर अपने हाथ में कर लेता, तुमको क्या मिलेगा? तो हम भी बराबर देश के हकदार है, देश के लिए सेवा किए इतने साल में, कोने कोने जाकर के सेवा किए, जैसे जैसे भारत सरकार आर्डर देता था हमने सेवा किए, तन मन धन से किए, बीवी बच्चा कहीं और, माँ बाप कहीं और, स्टेट कहीं और, ऐसा ड्यूटी किया है। अब जो भी हमारा CRPF हो, BSF हो, ITBP हो, SSB हो, जो भी लोग हैं, ये पैरामिलिट्री वाला अभी मिलिट्री की तरह काम किया है। मिलिट्री वाले को मैं दोष नहीं देता हूँ, उन लोग जब वक्त पर यूज़ करते हैं, लेकिन ये पैरामिलिट्री दिन भर कुत्ता की तरह घूमते रहता है। CRPF को बोलते थे द बैकबोन ऑफ दिस इंडिया बोलते थे। CRPF नहीं था, हर जगह पर जहाँ लाठी हो, जिधर हो उधर हो CRPF वो मिलेगा, दूसरा मिले ना मिले, ऐसे वहाँ की सेवा करने वाले लोग को BSF बॉर्डर में जाकर के सेना के साथ चल रहा, अपना बीवी बच्चा सब छोड़ करके वहाँ मर रहा है, वो उनको नजर नहीं आ रहा है। ITBP तुम्हारा जो है दिबात में जाकर काम कर रहा, SSB जाकर के चाइना बॉर्डर में काम करता है, ये सब तुम्हें नजर नहीं आ रहा? वो जवान नहीं है क्या? देशवासी है, उनका हक है। अरे एक वकील से हम भी फौजी है, या तो तू फोर्स हटा दो, फोर्स हटा दो, CRPF BSF ये फोर्स जो आता हटा दो, हथियार लो, लाठी देते सबके साथ, ऐसे देख करके चलाओ। अब हमें भी बीवी बच्चा सब है, सब कुछ होते हुए तुम तो वंचित कर रहा है, ऊपर नीचे क्यों कर रहा है? बराबर का हक दो, बराबर रखो, तो बराबर नजर तभी आएगा ना। तुम्हारा अंदर बराबर गुण नहीं है, वन साइड में देखता है, वन साइड में देखता है, दूसरा जात धर्म वाला को नहीं देखता है। तुम राजा है क्या? डॉक्टर अंबेडकर के बराबर हो सकता है, महात्मा गांधी के बराबर हो सकता है, नेहरू जी के बराबर हो सकता है, इंदिरा गांधी के बराबर हो सकता है। हम कांग्रेस नहीं है। आपको देखा हमने, 70 साल से देश देख के आ रहे हैं, 5 साल से देख के आ रहे हैं, सत्य क्या चीज़ है देख के आ रहे हैं, इसीलिए हमारा दिल जलता है, बारी जलता है, खून जलता है। तो हमारा पैसा तो लूट करके हम लोग वंचित करेगा, तो कैसे देश के तो प्रधानमंत्री है, कैसे तो राजा है, उसमें वो मिनिस्टर भी है, उसके अंदर में वो वित्त मंत्री, वो निर्मला सीतारमण भी है। तुमको क्या मालूम है रे? क्या मालूम है? तुम संसार साला का फ्री में मिलता ना तुमको, हर पार्टी ला के तुमको क्या भी चाहिए अंदर में ब्लैक में दे देता है। तुम्हें क्या मालूम है? जो ईमानदारी से सेवा करके रास्ता में चलता है उसको ना कष्ट मालूम है, कैसे भाभी बचाना, कैसे काम करना करके। इसलिए देशवासियों, इस चैनल जो सुनने वाले, अरे आदमी जगो जगो, नहीं तो एक दिन अंदर आएगा, तुम लोग जो देखते रह जाओगे, देखते रह जाओगे, गुलाम बन जाओगे। याद रखना, पुराना वाला गुलाम से भी गया गुजरा गुलाम आ जाओगे। जग जाओ, जग जाओ, धर्म मत देखो, जाति मत देखो, कोई पार्टी मत देखो, हमारा भारत का फायदा हुआ ना, उसको उस मट्टी का खून से जगाओ, मट्टी का खून से जगाओ। जय हिंद, जय भारत।